రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఇటీవలి కాలంలో బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తరువాత సరిహద్దు ప్రాంతాల్లో సరిహద్దుని కాపాడేటటువంటి కంచె నిర్మాణం చేసి ఆ ప్రాంతమంతా కూడాను రక్షించేటటువంటి బీఎస్ఎఫ్కి బంగ్లాదేశ్ యొక్క సరిహద్దు భద్రతా దళమైనటువంటి బార్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్కి మధ్య చాలా చోట్ల ఘర్షణలు జరుగుతున్నట్టు, వాగ్వివాదాలు జరుగుతున్నట్టుగాను, మన దేశం నుంచి తోసేస్తున్నటువంటి బంగ్లాదేశీయుల్ని తమ దేశంలోకి తీసుకోవడానికి బంగ్లాదేశ్ నిరాకరిస్తున్నట్టు, చాలా ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణం ఉన్నట్టు, ఒక 20-30 చోట్ల ఘర్షణలు జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో బంగ్లాదేశ్లో కూడాను అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడాను భారత్తో యుద్ధానికి సిద్ధము, మేము పాకిస్తాన్ ఐఎస్ఐతో చేతులు కలిపి ఆయుధాలు తీసుకుంటాము, టర్కీ నుంచి బెరెక్టర్ డ్రోన్లను తీసుకొచ్చి భారత్ పైన దాడి చేస్తాము, మా లాల్ మొనీర్ హాట్ ఎయిర్ బేస్ నుంచి సిలిగుడి కారిడార్ కేవలం 135 కిలోమీటర్లు మాత్రమే, కాబట్టి మేము తలుచుకుంటే ఇటు లాల్ మొనీర్ హాట్ నుంచి అటు డోక్లాం దాకా ఒక కారిడార్ని ఏర్పాటు చేసుకుని నార్త్ ఈస్ట్ని కట్ చేస్తాం. ఈ తరహా ఆవేశపూరితమైనటువంటి కామెంట్లు వస్తున్నాయి. అసలు అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవం ఏంటి, అసలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? నిజానికి బంగ్లాదేశ్తో భారతదేశానికి దాదాపు 4075 కిలోమీటర్లు బహుశా కిలోమీటర్ల సరిహద్దు ఉంది. 4090 కిలోమీటర్ల వరకు సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు ఏకంగా బెంగాల్లో ఉన్నటువంటి సుందర్బన్ ప్రాంతం నుంచి ప్రారంభమై మేఘాలయ, అస్సాం, కొంత మణిపూర్, కొంత త్రిపుర, ఆ రకంగా వచ్చి చిట్ట చివరికి మిజోరాంలోని మిజోరాం డైరెక్ట్ బార్డర్ ఉండదు, చాలా సన్నిహితంగా చాలా దగ్గరగా ఉంటుంది. కానీ మిజోరాం కూడా బంగ్లాదేశ్ చాలా దగ్గరగా ఉంటుంది. ఓవరాల్గా అయితే మిజోరాంకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే రఖైన్ స్టేట్, ఎక్కడి నుంచి అయితే రోహింగ్యాలు వస్తారో ఆ ప్రాంతం మిజోరాంకి దగ్గరగా ఉంటుంది. మిజోరాం యొక్క దక్షిణ ప్రాంతంలో రోహింగ్యా ప్రాంతం ఉంటుంది, రఖైన్ రాష్ట్రము, బర్మాకి చెందిన రఖైన్ రాష్ట్రం ఉంటుంది. కాబట్టి ఈ అన్ని ప్రాంతాలలో అంటే ఇంత పెద్ద సరిహద్దుని కాపాడేందుకు వేలాది మంది బీఎస్ఎఫ్ సిబ్బంది ఉంటారు. ఈ సిబ్బంది అటు బంగ్లాదేశ్ యొక్క బార్డర్ గార్డ్స్ తోటి సమన్వయంతో పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ వాస్తవం ఏంటంటే తమంతట తాముగా చాలామంది రహస్య మార్గాలతో బంగ్లాదేశ్కి వెళ్ళిపోతున్నారు. బీజేపీ ప్రభుత్వం బెంగాల్లోకి రాగానే వెళ్ళిపోతున్నారు. అస్సాంలో అయితే చాలా కాలంగా వాళ్ళని తోసేయటం జరుగుతుంది. ఈ రకంగా తోసేసిన వాళ్ళని స్వీకరించడానికి బంగ్లాదేశ్ ఇష్టపడటం లేదు. బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్ అసలు వాళ్ళని భారత పౌరులు కాదు, మీరు అక్కడే ఉండండి అని చెప్పి నోమాన్స్ ఏరియాలో కూర్చోబెడుతున్నారు. అంటే వాళ్ళు ఇటు బంగ్లాదేశ్కి చెందరు, అటు భారత్కి చెందకుండా వాళ్ళు మధ్యరేఖలో ఉంటున్నారు. వాళ్ళు బంగ్లాదేశీయులు అన్నది బీజీబీ బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్కి తెలుసు, అయినప్పటికీ వాళ్ళు తీసుకోవటం లేదు. దీనికి సంబంధించిన వీడియోలు బోలెడు సర్క్యులేట్ అవుతున్నాయి. బెంగాలీ యూట్యూబర్స్ కానివ్వండి, బెంగాలీ కంటెంట్ క్రియేటర్స్ కానీ ఇటువంటి వందలాది అన్నీ కూడా బంగ్లాదేశ్ సైడ్ నుంచి తీసినటువంటి షార్ట్సే. దీనివల్ల ఒక లాభం కూడా ఉంది. లాభం ఏంటంటే ఇండియాలోకి వెళితే ఇండియా వాళ్ళు కనుక తరిమేస్తే మనం ఎటు కాకుండా సరిహద్దులో అటు ఇటు కాకుండా ఉండిపోవాల్సి వస్తుంది అన్నది ఈ భయం ఉండడం వల్ల కొత్తగా రావడం అనేది ఆగుతుంది. వీళ్ళు కూడా 2 రోజులు 3 రోజులు అలాగా నోమాన్స్ ల్యాండ్లో ఉన్న తరువాత నెమ్మదిగా వీళ్ళు కూడా బంగ్లాదేశ్కి రకరకాల రహస్య మార్గాల్లో వచ్చేస్తున్నారు. భారతదేశము ఇంకొక చిన్న ప్రయత్నం చేస్తుంది. అదేంటంటే మన బీఎస్ఎఫ్ రాత్రిపూట పంపించేస్తుంది. దానికి ఒక ప్రధాన కారణం ఉంది. బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్కి నైట్ విజన్ కెమెరాలు లేవు, కాబట్టి రాత్రిపూట గస్తీ పెద్దగా ఏమీ ఉండదు, ఉన్న చోటే ఉంటారు. కాబట్టి రాత్రి వేళ చాలామంది వచ్చేస్తున్నారు, తిరిగి వెళ్ళిపోతున్నారు, మన దేశం నుంచి బంగ్లాదేశ్కి వెళ్ళిపోతున్నారు. కాబట్టి కొన్ని చోట్ల ఈ రకంగా కంచె నిర్మాణం చేసేటటువంటి పనిని వేగవంతం చేశారు. 569 కిలోమీటర్లు ఇప్పటి వరకు కంచె వేయలేదు. ఆ కంచె నిర్మాణం పనులు జరుగుతున్నాయి. మేఘాలయలో కూడా కొంత ప్రాంతం
కంచె నిర్మాణం జరగలేదు. అయితే కంచె నిర్మాణంలో ఒక చిన్న సమస్య వస్తుంది. భారత బంగ్లాదేశ్ సరిహద్దులో ఒకే ఇల్లు భారత్లో ఉండి పొలము బంగ్లాదేశ్లో ఉండవచ్చును, అలాంటి కేసెస్ ఉన్నాయి. కొన్నిసార్లు మనము వాస్తవానికి కంచె గనక నిర్మాణం చేస్తే 0 లైన్ నుంచి 150 మీటర్లు లోపల నిర్మాణం చేయాలి. కొన్ని గ్రామాల పరిస్థితి ఏంటంటే 0 లైన్ వరకు గ్రామం ఉంది. మనం కనుక 150 మీటర్స్ లోపల నుంచి కంచె నిర్మాణం చేస్తే ఆ గ్రామము ఎటు కాకుండా అయిపోతుంది. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలన్నా, మందులు తెచ్చుకోవాలన్నా బార్డర్ గేట్ తెరిచినప్పుడు పర్మిట్ తీసుకుని మాత్రమే రాగలరు. కాబట్టి వాళ్ళందరూ కూడాను 0 లైన్ మీద బౌండరీ నిర్మాణం చేయండి, కంచె నిర్మాణం చేయండి, మమ్మల్ని కూడా లోపలే ఉంచండి అని కోరుతున్నారు. 0 లైన్ మీద ఉంచేటటువంటి ఒక 10-15 ప్లేసెస్లో ఈ రకమైన పరిస్థితి. దీనికి బంగ్లాదేశ్ అభ్యంతర పెడుతోంది. బంగ్లాదేశ్ తన దేశంలో కనుక 150 మీటర్ల లోపల తను కంచె కట్టుకున్నట్టయితే ఈ సమస్య ఉండేది కాదు. కాబట్టి ఇప్పుడు మనకి కొన్ని ఏరియాల్లో మాత్రం కొంత బంగ్లాదేశ్తో చర్చలు జరిపి ఇది చేయటం జరుగుతోంది. అయితే బంగ్లాదేశ్లో కూడాను కొంత సమస్య ఉంది. సమస్య ఏంటంటే ప్రస్తుతము సరిహద్దు ప్రాంతాలన్నింటిలో కూడా జమాతే ఇస్లామీ మతోన్మాద బంగ్లాదేశ్లో ఇస్లామిక్ రాజ్యం స్థాపించాలన్న పార్టీ గెలిచింది. వాళ్ళకి 78-79 ఎంపీలు ఉన్నారు. కాబట్టి ఏమాత్రము మెతక వైఖరి అవలంబించినట్టు కనిపించినా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం తారిఖుర్ రెహమాన్ ప్రభుత్వము బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రభుత్వం పైన వీళ్ళు పెద్ద ఎత్తున దాడి చేసే అవకాశం ఉంది. అందుకని వాళ్ళు కూడా కొంత అభ్యంతరాలు పెడుతున్నట్టుగా చేస్తున్నారు, కొంత గొడవ చేస్తున్నట్టుగా చేస్తున్నారు. కానీ నెమ్మదిగా ఈ అన్ని ప్రాంతాల్లో కూడా కంచె నిర్మాణం జరిగేటటువంటి అవకాశాలు ఉంది బంగ్లాదేశ్లో. అందుకనే ఈ భారత వ్యతిరేక ఉన్మాదం పూర్తిగా కంటైన్ చేయటంలో అక్కడి ప్రభుత్వం, పూర్తిగా నిర్మూలించటంలో, తొలగించటంలో అక్కడి ప్రభుత్వము విఫలమవుతుంది. కొందరు అసలు బంగ్లాదేశ్ రాత్రిపూట మన వాళ్ళని అసలు సరిహద్దు దగ్గరికి వెళ్తున్నటువంటి మన వాళ్ళ మీద BSF దాడి చేస్తోందని బంగ్లాదేశ్లో ప్రచారం జరుగుతోంది. అసలు రాత్రిపూట సరిహద్దు దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఈ ప్రశ్న బంగ్లాదేశ్లోనే కొందరు మేధావులు వేస్తున్నారు. మనం వెళ్ళకూడదు సరిహద్దు దగ్గరికి అని చెప్తున్నారు. అయితే మొత్తం మీద నెమ్మదిగా ఈ కంచె నిర్మాణము 569 కిలోమీటర్ల భూభాగము అన్ఫెన్స్డ్ ఏదైతే ఉందో అక్కడ కంచె నిర్మాణము, బంగ్లాదేశీ చొరబాటుదారులని గుర్తించి వాళ్ళని పంపించేయటము, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ఐడెంటిఫై అయినటువంటి బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి అక్రమంగా చొరబడ్డ వాళ్ళందరినీ బయటకు పంపించటము, కొత్తగా వచ్చే వాళ్ళని పూర్తిగా నిరోధించటం. ఈ పనిని భారత ప్రభుత్వం చాలా దృఢంగా ప్రారంభించింది. ఇప్పుడు సరిహద్దు రాష్ట్రాలన్నీ కూడాను బీజేపీ ప్రభుత్వాలు కానీ బీజేపీ అనుకూల ప్రభుత్వాలు కానీ ఉన్నాయి. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది. సిక్కిం సరిహద్దు ప్రాంతం ఏదైతే ఉందో సిక్కింలో ఎన్డీఏ కూటమి మిత్రపక్షం ఉంది. అస్సాంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. మేఘాలయలో కాన్రాడ్ సాంగ్మాకి చెందినటువంటి నేషనల్ పీపుల్స్ పార్టీ అధికారంలో ఉంది. కానీ కూటమిలో బీజేపీ భాగస్వామ్య పార్టీగా ఉంది. అదేవిధంగా బంగ్లాదేశ్తో సరిహద్దు ఉన్నటువంటి కొంత మణిపూర్ సరిహద్దు వస్తుంది. మణిపూర్ డైరెక్ట్ సరిహద్దు ఉండదు మణిపూర్కి. మిజోరాంకి కూడా డైరెక్ట్ సరిహద్దు ఉండదు. కానీ ఈ మణిపూర్లో బీజేపీ ప్రభుత్వం ఉంది. మిజోరాంలో ఉన్నటువంటి లాల్డుహోమా ప్రభుత్వము చొరబాటు విషయంలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది. ఇక త్రిపుర, మూడు వైపుల బంగ్లాదేశ్ ఉన్నటువంటి ఈ రాష్ట్రము బీజేపీ చేతిలో ఉంది. కాబట్టి మొత్తము బంగ్లాదేశ్ సరిహద్దు అంతా కూడాను బీజేపీ ప్రభుత్వాలు లేదా బీజేపీ మిత్ర ప్రభుత్వాలు ఉండడం అనేది బంగ్లాదేశీ చొరబాటుదారులకి బహుశా దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ప్రతికూల పరిస్థితి వచ్చింది. అందుకని భారత్లోకి వచ్చే వాళ్ళ సంఖ్య గతం కన్నా గణనీయంగా తగ్గింది. ఒకళ్ళిద్దరూ వస్తున్నారు, కానీ వచ్చిన వాళ్ళు కూడా వీలైనంత త్వరగా వెనక్కి వెళ్ళాలనుకుంటున్నారు. ఒకవేళ భారత్కు వస్తే మన పరిస్థితి ఏమవుతుంది అన్నది వాళ్ళకి ఇప్పుడు నో మ్యాన్స్ ల్యాండ్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతున్నది. మొత్తం మీద గతంలో గత 100-150 సంవత్సరాల్లో 1881 భూకంపం నుంచి 1891 భూకంపం నుంచి బంగ్లాదేశీ చొరబాటు
ఇటు అస్సాంలో, నార్త్ ఈస్ట్లో అన్ని చోట్ల జరుగుతూ వచ్చింది. ఇన్నేళ్లలో మొట్టమొదటిసారి చొరబాటుకి ప్రతిఘటన ఎదురవుతోంది. అది ప్రత్యేకత. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.